వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వారు చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సంఘం మండల కేంద్రంలోని గౌడ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, ఇది పరకాల నియోజకవర్గ ప్రజల తరఫు నుండి, మరీ ముఖ్యంగా గీసుగొండ సంఘం ప్రజల తరఫు నుండి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ టీఆర్ఎస్ వాళ్ళ మాయమాటలు కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సక్రమంగా నెరవేర్చలేదు. అలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా నిన్న జరిగిన మీటింగ్లో వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొంత వెనక ముందు అవుతున్నాయి. గ్రాడ్యువల్గా ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేస్తాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని కూడా కోరడం జరిగింది. నేను కూడా మీ ద్వారా ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నాం, ప్రజల మద్దతు కోరుతున్నాం. చిల్లి ఇక్కడ మిర్చి బాగా పండుతుంది. ఇవి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఫారెన్ ఎక్స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ డ్రై పోర్ట్ ఉండటం వల్ల కూడా అడ్వాంటేజ్ వస్తుంది. మెయిన్వైల్గా ఏంటి అంటే ఇండస్ట్రీస్ వస్తాయి, చిల్లి ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. దాన్ని కూడా ట్రై చేస్తాం. మొన్న గౌరవ మంత్రివర్యులు ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా తీసుకుపోయి కూర్చొని పెట్టి మాట్లాడించారు. శ్రీధర్ బాబు గారు కూడా ఎస్యూరెన్స్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు రండి, మీకు కావాల్సిన గవర్నమెంట్ పరంగా పూర్తి సహకారం చేస్తారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఒకటి జనరేట్ అవుతుంది, రెండోది వచ్చేమో రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ ఆలోచనతో మనం చేస్తే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఏం లాభం నువ్వు ప్రారంభించి 2016-17 అని అన్నప్పుడు 18, 19, 20, 21, 22, 23 6 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్. 24 మార్చి పెట్టుకుంటే రూపాయలు పర్ ఎకర్కు వసూలు చేసి ఉన్న ల్యాండ్ లూడర్ తరఫు వసూలు చేసి కూడా దాన్ని పూర్తి చేయలే. ఆయన ధర్మారెడ్డి గారు దాన్ని అప్పుడు అక్కడ రోడ్లు వేసేది ఎవరు? మీకు ఐడియా ఉందా లేదా? ఎవరు? చల్లా కన్స్ట్రక్షన్స్. అల్లుడా బామ్మర్దే గారు చల్లా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆ రోడ్లను కూడా పూర్తి చేయలే వాళ్ళు. నేను వచ్చి విజిట్ చేసిన తర్వాత, నేను చెప్పిన తర్వాత మళ్ళీ కొంతవరకు ఇంకా అది కూడా పూర్తి కావాలి. మేము వెంబడిపడి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇవి డెవలప్మెంట్ చేసుకోవడం కాకుండా, ముఖ్యమంత్రి గారు స్వయంగా దక్షిణ కొరియా పోయినప్పుడు, అంటే మీరు చూశారు, టీవీలలో కూడా చూశారు, దక్షిణ కొరియా కూడా పోవడం జరిగింది. పోయినప్పుడు ఇక్కడ ఏదైతే యంగ్ వన్ వాళ్ళ మేనేజ్మెంట్ ఉన్నారో అతను అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఆయన ప్రైవేట్ ఇండస్ట్రీస్ చైర్మన్. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన మొత్తం అక్కడ ఉన్న టెక్స్టైల్స్ కంపెనీస్ అంటే వివిధ మేనేజ్మెంట్స్ తోటి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టేయడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, మాకు కన్వీనియన్స్ ఆఫ్ ఫ్లైట్, మాకు అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు కావాలి అన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మేము విజిట్ చేసినాము, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకున్నాము, టోటల్గా ప్రాబ్లమ్స్ సమస్యలు పరిశీలిస్తాము, అదేవిధంగా మీకు ఎయిర్పోర్ట్ కూడా పూర్తి చేసి ఇస్తానని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చొచ్చు. దానికి కొన్ని కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ నేను అనుకోవడం మొత్తము చూస్తే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా దగ్గర ఇంకా 700 ఎకరాల వరకు ఇంకున్నాయి. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రెండోది ఇంకోటి కూడా నేను ట్రై చేస్తున్నాను, నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి. ఇంతకుముందు డ్రై పోర్ట్ గురించి అప్లై చేసి ఉండే, అది మన నెక్కొండ గూడెం వాళ్ళు ఉంటాయి కదా, అది చేస్తే వాళ్ళు కూడా భయపడిపోయి మధ్యన డ్రాప్ అయిపోయారు. వాళ్ళకు అంటే యాక్చువల్గా
మీరు రండి, నేను సపోర్ట్ చేస్తాను. మొదలు